చందానగర్ ఖజానా జ్యువెలర్స్ లో చోరీ చేసిన నిందితుల్ని పట్టుకునేందుకు వేట కొనసాగుతుంది. ఇప్పటికే ఈ గ్యాంగ్ కు చెందిన ముగ్గురిని పట్టుకున్నారు పోలీసులు. మిగతా వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బీదర్లో ఇద్దరిని, పూణేలో మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు నిందితులు బీహార్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ చోరీలో 6గురు పాల్గొనగా మరొకరు షాప్ బయట ఉన్నట్లు తెలుస్తోంది. అసలు మొత్తం గ్యాంగ్ లో ఎంతమంది ఉన్నారు, వీళ్లకు ఎవరెవరు సహకరించారు, గతంలో దొంగతనాలేమైనా చేశారా అన్న కోణాల్లో పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతోంది. దొంగలు వాడిన తుపాకీలు ఎక్కడి నుంచి వచ్చాయన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల 12న చందానగర్లోని ఖజానా జ్యువెలర్స్ లో ఈ గ్యాంగ్ రెచ్చిపోయింది. షాప్ పూర్తిగా ఓపెన్ చేయడానికి ముందే సిబ్బంది మీటింగ్ నిర్వహిస్తుండగా ఈ గ్యాంగ్ తుపాకులతో చొరబడింది. దుండగులు డిప్యూటీ మేనేజర్ పై కాల్పులు జరిపారు. అనంతరం షాప్ లోపల వెండి ఆభరణాలకు సంబంధించిన స్టాల్స్ ని పగలగొట్టారు. అవన్నీ బ్యాగుల్లో నింపుకొని అక్కడి నుంచి బయటకొచ్చి బైకులపై పరారయ్యారు. పోలీసులు వచ్చే సమయానికే పారిపోయిన దొంగల ముఠా సీసీ కెమెరాలపై కాల్పులు జరిపి వాటిని కూడా ధ్వంసం చేశారు. ఈ నెల 12న చందానగర్లోని ఖజానా జ్యువెలర్స్ లో భారీ దొంగతనం జరిగింది. అయితే అక్కడికి 6గురు సభ్యులు ఇప్పటి వరకు ఈ దొంగతనంలో పాల్గొన్నట్లు పోలీసులు అయితే గుర్తించారు. ముగ్గురిలో ఇద్దరిని బీదర్లో, ఒకళ్ళని పూణేలో అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ముగ్గురి కోసం కూడా పోలీసులు అయితే తమ వేటని కొనసాగిస్తున్నారు. నిందితులందరూ కూడా బీహార్ రాష్ట్రానికి చెందిన వారుగా పోలీసులు ఇప్పటి వరకు గుర్తించారు. ఈ చోరీలు మొత్తం 6గురు పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఒక్కరు మాత్రం షాపు బయట ఉన్నట్లు తెలుస్తుంది. కేవలం 6గురు మాత్రమే ఉన్నారా, ఇంకా ఎంతమంది గ్యాంగ్ లో ఉన్నారు అన్న కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు.